సార్ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కొంతమంది 4 to 5 lakhs వరకు మాత్రమే పెట్టుకుంటారు. అదే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే మొత్తం ఒక ₹1,00,00,000 వరకు పెట్టుకుంటారు. సో ఈ అమౌంట్ అనేది కరెక్టేనంటారా? లేకపోతే ఇంకా తగ్గించాలా? లేకపోతే పెంచే అవకాశాలు పెట్టుకోవాలా? మీకు ఒక చిన్న కేసు ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ మధ్య ఒకటి కాదు, సిమిలర్ కేసెస్ నేను 2 ఎదుర్కొన్నా. బేసిక్ ఈ కార్పొరేట్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా అని చెప్పేసి చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ని బయట తీసుకోవడంలో నెగ్లెక్ట్ చేస్తారు. ఒక ఐటీ జాబ్ చేస్తున్నారంటే యూజువల్లీ కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఒక 3 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు, సరే అక్కడ మీ కంపెనీని బట్టిగా వాళ్ళు పే చేస్తూ ఉంటారు. సో బేసిక్ ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఇగ్నోర్ చేయడం వల్ల వాళ్ళు ఎదుర్కొన్న కొన్ని సమస్యలను చెప్పడంతో మన వ్యూవర్స్ కూడా అర్థమైపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్ ఎంత అవసరం పడుతుంది అని. సో ఇక్కడ ఇంకొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి, యూజువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ మన కార్పొరేట్లో తీసుకుంటున్నప్పుడు అక్కడ పేరెంట్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాం. పేరెంట్స్కి ఎప్పుడైనా ఒక సపరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలని ఒక విషయాన్ని బాగా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఒక 2 కేసెస్ ఆల్మోస్ట్ సిమిలర్గా జరిగాయి. బేసిక్ ఏమైంది, ఒక పర్సన్కి షుగర్, యూజువల్లీ ఏజ్ తోటి ఏమొస్తుంది, షుగర్ వస్తుంది. పెద్దవాళ్ళు పేరెంట్ ఆయనకి షుగర్ ఎక్కువ ఉండడము, దాంతో కిడ్నీ డయాలసిస్ అంతా బాగా సీరియస్ అవ్వటము, దాంతో ఆ మనిషి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోవటము, ఆ గచ్చిబౌలిలో ఏదో హాస్పిటల్లో జరిపించారు. ఒకసారి కోమాలోకి వెళ్ళారు అంటే వెంటిలేటర్ మీద దాదాపుగా రోజుకు ₹1,50,000 ఖర్చు అవుతాయి. దాదాపుగా ₹1,00,000 ఖర్చు అని అంటే నీకు 5 లక్షలు కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది అని అంటే ఓవరాల్గా నువ్వు ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండగలుగుతావు? 3 రోజులు, 4 రోజులు. ఒకసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి, డయాలసిస్ ప్రాబ్లం ఉన్నటువంటి ఒక వ్యక్తి 5 లక్షలతోటి 4 రోజుల్లో ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి బయటికి రాగలుగుతాడా? అసలు ఎంతవరకు సర్వైవ్ అవుతారా గ్యారంటీ లేదు. అక్కడ ఎంతవరకు కుదిరితే అంతవరకు మనీని పంపించేయాల్సిన అవసరం ఉంటుంది యూజువల్లీ. ఈయన కేసులో ఏం జరిగింది, ఆ హెల్త్ ఇన్సూరెన్స్ 5 లక్షల కంపెనీ ఎంత చెప్పాడు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చాలాసార్లు చెప్పారంట వాళ్ళకి, అరే బయట హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, పేరెంట్స్ వీళ్ళందరికీ సరిపోవాలి, బట్ వెళ్ళలేదు. మళ్ళీ శాలరీస్ ఏం తక్కువ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి 4 లక్షలు సంపాదిస్తారు. కానీ బయట హెల్త్ ఇన్సూరెన్స్కి ఎందుకు, అదొక ఎక్స్పెన్స్ లాగా ఫీల్ అయ్యారు. దాని ఎక్స్పెన్స్ లాగా ఫీల్ అవడం వల్ల ఏం జరిగింది అంటే వాళ్ళ జీవితకాలం కష్టపడ్డ సేవింగ్స్ అన్ని ఒక్క దెబ్బకి వాష్ అవుట్ అయిపోయినాయి.